అందరికీ నమస్కారం అండి. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కలయిక చారిత్రాత్మకమైనది. తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమిని పార్టీ సభ్యులుగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి మేము అందరం స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల ఆధారంగా అధినేత చంద్రబాబు నాయుడు గారు పొత్తు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజున రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 3 పార్టీల కలయికతోనే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం చేయడం జరిగింది. వారు ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఎలక్షన్లో 2024 ఎన్నికల్లో. అలాగే మనం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చడం జరిగింది. మనం గవర్నమెంట్ ఫామ్ చేయగానే జూన్లో 2024 మన గవర్నమెంట్ ఫామ్ చేయగానే బాబు గారి ముందు ఉన్నది అప్పులన్నీ కనపడతాయి. సో దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరం. రాబోయేది బీజేపీ గవర్నమెంట్ వస్తా ఉంది. అక్కడ 2024లో వాళ్ళు గెలుస్తారని సంకేతాలు ఉన్నాయి, బలంగా ఉంది. సో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ అప్పుల ఆంధ్రప్రదేశ్ ని బయటేసేదానికి వారి సహకారం ఎంతో అవసరం అండి. ఇక్కడ జగన్ రెడ్డి పాలనలో కులంతో సంబంధం లేకుండా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలపై దాడులు జగన్ రెడ్డి ప్రభుత్వంలో విపరీతంగా జరిగినాయి. మూడు వర్గాల్లో విపరీతంగా దాడులు జరిగినాయి. అలాగే మనం ఇంకా ముందుకు చూస్తే వైసీపీ పాలనలో ప్రభుత్వం అంటే కేవలం జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డిగా మారింది. వీరి ద్వారానే ప్రభుత్వం రన్ అవుతున్న భావన ఆంధ్ర ప్రజల్లో స్పష్టంగా కలిసింది. ఏ రోజునైతే జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికని కూల్చాడో ఆ రోజునే యాక్చువల్ గా ఆంధ్ర రాష్ట్రం ప్రజలు సిద్ధమైపోయారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సిద్ధమని ఈ రోజు అంటున్నారు, కానీ ఆ రోజునే ఆంధ్ర ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి సిద్ధమైపోయారు. అది గమనించాలి అందరూ. ఈ ప్రభుత్వంలో బీసీలని ఎంతో హీనంగా చూశారో వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాటల్లోనే విన్నారు. అలాగే బీసీలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు లాంటిది. మొన్న జరిగిన ఆయన బీసీ జేహో కార్యక్రమం ద్వారా మరోసారి రుజువైంది. అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు గారి నాయకత్వంలో కానీ అన్నింటిలో బీసీలకు పెద్దపేట వేయడం జరిగింది. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఇంత అరాచక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు 3 పార్టీలు కలిసి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీపై కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకు కూడా నమ్మకం కలిగింది కాబట్టే ఈ పొత్తుకి ముందుకు రావడం జరిగింది. సో ఒక బీజేపీ పొత్తుకు కలయికి కలిసి వచ్చిందంటే అర్థమైపోతా ఉంది మనం 2024లో మన ప్రభుత్వం రాబోతుంది అనే దానికి. అంతకంటే వేరే సంకేతం ఇంకేమీ లేదు. అలాగే తెలుగు ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ సంకల్పించిన మహాయజ్ఞానికి అటు జనసేనతో పాటు బీజేపీ కూడా కలిసి వస్తా ఉంది. అందుకు మేము తెలుగుదేశం పార్టీ సభ్యులుగా ఉదయగిరి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా దీన్ని స్వాగతిస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనిక పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రక్షగా ఉండబోతా ఉంది. మేము నమ్మాము. అతిపెద్ద జాతీయ పార్టీతో పాటు దేశం మొత్తం మాకు మద్దతు ఇస్తూ ఉంది. ఈ మూడు పార్టీల కలయికతోటే మనం అందరం 2024లో ముందుకెళ్లి అత్యధిక మెజారిటీతో 175లో అత్యధిక స్థానాలు గెలుచుకొని గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే మా సోదరులు ఎంతో మంది ఇక్కడి నుంచి ఉదయగిరి టౌన్ నుంచి ఎంతో మంది మైనారిటీ సోదరులు ఇక్కడికి రావడం జరిగింది. వారిని కూడా ఇప్పుడే అడ్రస్ చేసాము. ఎన్నో బాధలు చెప్పుకున్నారు వాళ్ళు. ఎన్నో మైనారిటీ ఆడపడుచులు ఎంతో మంది వచ్చారు. వారు కూడా ఎన్నో బాధలు చెప్పుకొని వెళ్ళారు ఇప్పుడు దాకా. వారు కూడా కేవలం ఆలోచన చేసేది ఏంటంటే వాటితో సంబంధాల మనం బాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి అనే దానికి స్పష్టంగా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చున్నారు. వాళ్ళతో చాలాసేపు మాట్లాడడం జరిగింది. బాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రాష్ట్ర భవిష్యత్తు, యువతకు ఉపాధి కానీ, ఆడపడుచులకు ఉపాధి కానీ, ఆర్థికంగా కానీ, మన రాజధానిని నిర్మించుకోవడంలో కానీ ముందుకు పోవడం అనేది స్పష్టంగా వారు మాట్లాడడం జరిగింది. అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. అలాగే ఫిబ్రవరి 24వ తేదీన మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నా పేరు అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. సార్ చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు రావడం జరిగింది. విపిఆర్ గారు పార్టీలో జాయిన్ అవడం, విపిఆర్ గారితో పాటు ఎంతో మంది ఉదయగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ లీడర్స్ జాయిన్ అవడం జరిగింది. అలాగే తర్వాత ఆ కార్యక్రమం విజయవంతం చేసుకున్నాం. మనం ఉదయగిరి నియోజకవర్గం నుంచి అక్కడికి వెళ్ళి విపిఆర్ గారిని ఆశీర్వదించడానికి ఎంతో మంది అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే బీసీ జేహో కార్యక్రమం అవచ్చు,
మన బైక్ ర్యాలీలు అవ్వచ్చు, ఎంతో మంది సంఘీభావం తెలపడానికి వస్తా ఉన్నారు. దాదాపుగా 25,000 మంది పైచిలకు ఈ రోజు వరకు మనకు సంఘీభావం తెలిపి ఇక్కడ మా అండగా ఉండడానికి, భుజం తట్టడానికి ఇక్కడికి వచ్చేయలేరు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. నా మీద ఇంత నమ్మకం పెట్టుకొని నన్ను దీవిస్తున్నందుకు. అలాగే మనం ఇక ప్రచారం స్టార్ట్ చేసుకునే టైం అయింది. దానికి మేము 13వ తేదీన సీతారాంపురం చిన్ననాగంపల్లి నుంచి, నైరుతి నుంచి చిన్ననాగంపల్లి నుంచి మొదలు పెట్టాలని ఒక ప్రణాళిక చేస్తా ఉన్నాము. మేము అల్టిమేట్ గా డేటు, ఆ టైము అన్ని కూడా రేపు మార్నింగ్ ఒకసారి మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది. మన వాట్సాప్ గ్రూపుల్లో మన మీడియా మిత్రులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసి దాదాపుగా అన్ని మండలాలు మొత్తం 8 మండలాలు తిరగాలనేది మా ఇది. మోస్ట్ ఆఫ్ ద అన్ని గడపలు తొక్కాలనేది. అలా కాకుండా మాకు టీమ్ వైజ్ చేసుకుని అందరూ కూడా అందరి సహకారంతో మేము ఒక వైపు నుంచి ప్రచారం చేసుకుంటానే, అలాగే మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరి మండలాల్లో ప్రచారం చేసుకుంటూ మన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలని జనాల్లోకి తీసుకెళ్తూ, భవిష్యత్తు గ్యారంటీ సూపర్ 6 అవ్వచ్చు, కళలకు రెక్కలు .com పథకం అవ్వచ్చు, దానికి విశేష స్పందన ఉంది ఇక్కడ. దానికి కారణం ఉదయగిరి నియోజకవర్గంలో మెట్ట ప్రాంతం అయినందువల్ల ఇక్కడ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎక్కువ లేకపోయినందువల్ల ఎంతో మంది విద్యార్థులు టాప్ అవుట్ అవడం జరుగుతూ ఉంది. ఆ కళలకు రెక్కలు .com ఒకటి పథకం కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అందరూ రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు ఆడబిడ్డలందరూ. దయచేసి అందరూ కూడా ఒకసారి ఆడబిడ్డలు నేను చెప్పేది, ఇంటర్మీడియట్ చదువుతున్నా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు కూడా, అయిపోయిన 2-3 ఏళ్ళు అయినా పర్వాలేదు, ఒకసారి మీరు దాన్ని గైడ్ లైన్స్ అవి చూసి 3-4 స్టెప్స్ లో మీరు దాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. అంత 5 నిమిషాల కంటే ఎక్కువ టైం పడుతుంది. అలాగే ఈ ప్రచారంలో ప్రతి ఊరు పల్లెకు కాకర్ల అనే ప్రోగ్రామ్ తోటే ప్రతి ఊరు తిరగడం జరుగుతా ఉంది. నేను సమస్యలు నాకు ఆల్రెడీ 8 మండలాల్లో సమస్యల మీద స్పష్టమైన అవగాహన ఉంది. ఆ సమస్యలనే మాట్లాడుతూ ఇంకా కొత్త సమస్యలు వాళ్ళు ఏమైనా మన దృష్టికి తీసుకొస్తే లిస్ట్ చేసుకొని అందరినీ కలిసి వాళ్ళ ఊళ్ళలో ఏం జరుగుతా ఉంది, వాళ్ళకి మనం ఏం చేస్తే వాళ్ళ బతుకులు మారుతాయి అనే దాని మీద ఇంకా కొన్ని లిస్ట్ చేసుకొని మనం ఒక ప్రణాళిక చేసుకోవడం జరుగుతా ఉంది. ఎలక్షన్స్ అయ్యేటప్పటికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఇంతకాలం ఎంతో మందికి అవకాశం ఇచ్చారు మీరు. నేను స్పష్టంగా కొన్ని బతుకులు మార్చడానికి వచ్చిన వాడిని. ఇక్కడ నాకు తోడుగా ఉండండి, నేను మీకు అండగా ఉంటాను. అందరికీ నమస్కారం అండి.